మా ప్రభుత్వ హయాంలో గ్రానైట్ క్వారీలపై సీనరేజ్ వసూలు చేయడానికి ఒక పద్ధతిని తెస్తే దాని మీద విషం కక్కారని ఎర్రగొంటపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. తాటిపత్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ నేడు దాన్ని ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి అప్పజెప్పింది ఈ కూటమి ప్రభుత్వం అని మండిపడ్డారు. వాళ్ళిప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రతి రోడ్డులో చెక్ పోస్ట్ పెట్టేశారని తెలిపారు. ఏ ఇసుక మట్టి బండి వెళ్ళినా వాళ్లకు కప్పం కట్టుకోవాలంటూ తెలిపారు. 2 ఏళ్లకు వాళ్ళు ప్రభుత్వానికి కట్టేది 1135 కోట్లు. గతంలో కంటే ఇది తక్కువ అని ప్రధాన పత్రిక రాస్తుంది అన్నారు. రోజుకు 6 కోట్లు ఏఎంఆర్ వసూలు చేస్తుందని తెలిపారు. జిల్లాను ప్రైవేటుకు అమ్మేసి నిలువుదైపుడు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ విమర్శించారు. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి ఆ పరిసర ప్రాంతాల్లో, బల్లికురవ ఆ పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇవి గతంలో వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వంలో వాటి మీద సీనరేజ్ని వసూలు చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చి వాటిని మేము నిర్వర్తిస్తూ ఉంటే వాటి మీద విషం కక్కారు. ఇవాళ ఏంటో తెలుసా, ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పేశారు. ఈ సీనరీ వసూలు చేసుకునేటటువంటి బాధ్యతని ఒక ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి అప్పచెప్పేశారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో చెక్ పోస్టులు పెట్టేశారు. ఈ చెక్ పోస్టుల్లో ఏ మట్టి ట్రాక్టర్ వెళ్ళినా, ఏ ఇసుక లారీ వెళ్ళినా, ఏ కంకర బండి వెళ్ళినా వాళ్ళ కప్పం కట్టిపోవాల్సిందే. వీళ్ళు పేమెంట్ చేసేది ఎంతయా అంటే 2 సంవత్సరాలకు కలిపి 1135 కోట్లు అని చెప్పేసి ఈనాడు వాళ్ళ కరపత్రికలోనే రాశారు. ఆ కరపత్రికలోనే ఇంకొక పదాన్ని కూడా ఏం రాశారంటే, గత సంవత్సరం వచ్చినటువంటి సీనరేజీ 450 కోట్లు అని రాశారు. గత సంవత్సరంలో 450 కోట్లు వస్తే 2 సంవత్సరాలకు 900 కోట్లు ఇట్టే వచ్చేస్తున్నాయి కదండి. మళ్ళీ ఇంకో కొత్త కంపెనీకి అప్పచెప్పి ఈ కొత్తగా ఈ చెక్ పోస్టులు ఏంటో తెలుసా, ఇవన్నీ ఒక కంకర లారీ దగ్గర ఒక లోడ్ కంకర తీసుకెళ్ళాలి అంటే 5,010 రూపాయలు ఈ ఏఎంఆర్ సంస్థకి పేమెంట్ చేస్తున్నటువంటి డబ్బు. ఇది ఒక్క ట్రాక్టరు, ఒక లారీ కంకరకి కడుతున్నటువంటి కప్పం. అంటే ఈ విధంగా ఎంత వస్తుందో తెలుసా, దాదాపు 6 కోట్ల పైచిలుకు ఒక్క రోజుకి వస్తుంది అని చెప్తున్నారు. మరి 6 కోట్ల రూపాయలు ఒక్క రోజుకు వసూలు చేస్తే నెలకి ఎంత వసూలు అవుతున్నాయి, సంవత్సరానికి ఎంత, వారు పేమెంట్ చేస్తుంది ఎంత, ఇవాళ ఆధారాలతో సహా చూపిస్తున్నాను. 5,010 రూపాయలని అతను ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశాడు ఒక్క లారీకి. ఇంతకు ముందు ఉందా ఇది? ఒక కంకర్ లోడ్ని ఒక ఫ్యాక్టరీ కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్యాక్టరీ నిర్మించి ఆ ఫ్యాక్టరీలో కరెంటు ఉపయోగించి లేబర్ పనిచేసి 7,000 రూపాయలకి కంకర్ లోడ్ ఇస్తారు వాళ్ళు. అన్ని ముడి సరుకు ఖర్చు, కరెంటు బిల్లు, ఫ్యాక్టరీ ఖర్చు అన్ని కలిపి 7,000కి ఇస్తారు. ఈ దొంగల ప్రభుత్వానికి మాత్రం కప్పం 5,000 రూపాయలు కట్టాలి. ఇది వీరి నిలువు దోపిడి. ఇక ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? ఇంతకుముందు ఎవరన్నా ఇంటికి మట్టి దోలుకుంటే కట్టాల్సిన పనిలా ఇప్పుడు కట్టాలి. ఎందుకంటే మొత్తం జిల్లాని వారికి అమ్మేశారు, ప్రైవేట్ వారికి ఇచ్చేశారు. కుప్పలు తెప్పలుగా చెక్ పోస్టులు పెట్టింది ఎందుకు? ఇసుక తీసుకెళ్తున్నా, మట్టి తీసుకెళ్తున్నా, రాళ్లు తీసుకెళ్తున్నా, గృహ నిర్మాణానికి ఎలాంటి ఇసుక తీసుకెళ్తున్నా వారికి కప్పం కట్టి మాత్రమే వెళ్ళాలి. సో ఇది వారి దోపిడీ. మధ్యాహ్నమ్మి వదిలేది లేదు. ప్రతి సంపద వారి ఖాతాల్లోకి. పర్యావరణ సమస్యలు వస్తాయని తెలిసినా కూడా విచ్చలవిడిగా ఈ ప్రైవేట్ వారిని ప్రోత్సహిస్తూ
దోపిడీయే వారి యొక్క అంతిమ లక్ష్యంగా ఈ కూటమి పరిపాలన సాగుతూ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.